ఆమె దేవునికి దేవతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దూర ప్రాంతము నుండి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవ సేవకులు మరి డేవిడ్ అన్న గారికి, అదేవిధంగా మరి ప్రార్థించినటువంటి సేవకులు నిమ్మేష్ గారికి, మరి శామ్యూల్ గారికి, అదేవిధంగా మరి మా తోటి జత పనివారు బాబు గారు, మరి బాబు గారు, అదేవిధంగా ఇంకా సహోదరిమణులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ, మరి సమయాన్ని కాలయాపన చేయకుండా కొన్ని శ్రేష్టమైన సంగతులను జీవగ్రంథంలో నుండి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. తలను వచ్చినట్లయితే ప్రార్థనతోటి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ కొన్ని శ్రేష్టమైన సంగతులను ఈ రాత్రి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోక కన్న తండ్రి, ఆకాశ మహాకాశాలను తండ్రి సృష్టించి ఇవో తండ్రి ఈ భూమి మీద తండ్రి, ఇవో తండ్రి మానవ జాతి అయిన తండ్రి మమ్మల్ని తండ్రి నిర్మించి తండ్రి, ఇవో తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రేమించి, ఇవో తండ్రి ఈ లోకాన్ని ఇవ్వడమే కాకుండా ఇదిగో తండ్రి మీ ప్రియకుమారుని తండ్రి మా కొరకు పంపి, ఇవో తండ్రి మీరు జరిగిస్తున్న మేలును బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి చెల్లించుకుంటూ, ఈ రక్షణ సువార్త మహాసభలలో తండ్రి కొన్ని శ్రేష్టమైన సంగతులు తండ్రి మేము ఆలోచించుకుని చుండగా తండ్రి మీ దాసులమైనటువంటి తండ్రి మమ్మల్ని మరుగుపరచండి. వాక్యము ద్వారా తండ్రి మీ పిల్లలతో తండ్రి నేరుగా మీరే మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. హృదయాంతరంగాల్లో ఉన్న తండ్రి చీకటిని తండ్రి పారద్రోలండి. ఇవో తండ్రి హృదయాంతరంగాల్లో తండ్రి మీ యొక్క సన్నిధి కాంతిని తండ్రి ప్రకాశింపచేయమని బ్రతిమాలుకుంటూ కార్యక్రమం చివరి వరకు తండ్రి క్రమముగాను మర్యాదగాను నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం నడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన సహోదర సహోదరి మనలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి చెల్లించుకుంటూ ఒక సందర్భాన్ని జీవగ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను రాయించటం జరిగింది. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలు, ఈ వచనాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, భూమి మీద ఉన్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో దేవుని నమ్ముకున్న వారి గురించి దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఈ మాట. దేవుణ్ణి నమ్ముకోని వారి గురించి ఇది రాయిస్తున్నారు అని మనం అనుకోవటానికి లేదు. బైబిల్ ఎప్పుడూ కూడా మొట్టమొదట సంఘముతో మాట్లాడుతుంది. సంఘము ద్వారా తను నమ్ముకున్నటువంటి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాలి అనుకుంటాడు. మొట్టమొదటిగా సంఘానికి, తర్వాత బయటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనకు ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సంఘముతో మాట్లాడుతూ దేవుణ్ణి నమ్ముకున్న వారితో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, అందరూ తమ సొంత కార్యములనే చూచుకునుచున్నారు అంటున్నాడు. యేసుక్రీస్తు వారి కార్యాలు చూడట్లేదు అని రాయించటం జరిగింది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? రక్షణలోనికి వచ్చారు, ప్రభువును నమ్ముకున్నారు, రక్షణలోనికి వచ్చారు. మా పాపాలకు యేసుక్రీస్తు వారే రక్షణ ఇస్తున్నాడు అన్న విశ్వాసంలోనికి వచ్చారు. విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఏ విధంగా ఉన్నారు అని అంటే, అందరూ ఏం చేసుకుంటున్నారట? తమ సొంత కార్యములే.
చూడండి, ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని పనులు చేయడానికి ఈరోజు ఎవరో కొంతమంది మాత్రమే వారి జీవితాల్లో ముందడుగు వేస్తున్నారు తప్ప సంఘం అంతా కూడా ఎక్కడైనా సరే, మీరు ఎక్కడ చూడండి, ఏ డినామినేషన్ చూడండి, ఏ సంఘం చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, మన దేశవ్యాప్తంగా కానీ లేకపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేవుణ్ణి నమ్ముకున్నవారు అనేక మంది ఉన్నారు. అవునా కాదా? దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి కార్యాలు చూడట్లేదట. సొంత కార్యాలు, ఏ పని చెప్పినా సరే. చూడండి, ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే మనిషి బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నాడు? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా బిజీగానే ఉన్నారు. సొంత పనులే. ఏంటి ఆ సొంత పనులు? చిన్నపిల్లలను చూడండి. చిన్నపిల్లలు ఖాళీగా ఉన్నారంటే చిన్నపిల్లలు ఖాళీగా ఉండలేదు. చూడండి, పొద్దున్నే లెగుస్తున్నారు, పొద్దున్నే లేచి వారు స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూల్ అయిపోయిన తర్వాత మరలా సాయంత్రం అక్కడికి వెళ్ళిపోతున్నారు, ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఖాళీగా లేరు. ఆదివారం సండే స్కూల్కి పంపడానికి కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో ఈరోజు సంఘాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, ఈరోజు చిన్నపిల్లలను కూడా చూడండి, మీరు గమనించండి. చిన్నపిల్లలు కూడా సండే స్కూల్కి సరిగ్గా వస్తున్నారు, రావటం లేదా? రావటం లేదు. అంటే చిన్న పిల్లలకు కూడా ఖాళీ లేకుండా చేసే పరిస్థితులు ఏమన్నంటే, మాకు ట్యూషన్ ఉంది, హోంవర్క్ ఇచ్చారు, మాకు ఖాళీ లేదు అని చెప్పే పిల్లలు మనం చూస్తున్నాం. కొంతమంది అయితే ఖాళీగా వదిలేసే వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారులేండి, ఆ విషయం పక్కన పెట్టండి. ఇంకొంతమందిని చూడండి, తల్లిదండ్రులను చూడండి, పిల్లలకు స్త్రీలను చూస్తే పిల్లలకు క్యారేజీలు పెట్టడం సరిపోతుంది, భర్తకు క్యారేజీలు పెట్టడం, ఇంట్లో పనులు చేసుకోవటం. పురుషుడేమో బయటికి వెళ్ళడం, బయటికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంకాలం వరకు కష్టపడటం, రావడం, అలిసిపోవడం. ప్రార్థనకి ఎందుకు రాలేదు అని అంటే చెప్పే కారణాలు ఏంటి చెప్పండి? ప్రార్థనకు రావట్లేదంటే చెప్పే కారణాలు ఏంటి? మాకు ఖాళీ లేదండి, మాకు అసలు ఖాళీ లేదండి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దావీదు గారిని మీరు గమనించండి. ఆయన రాజు అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునట దేవారాత్రము ధ్యానించువారు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవారాత్రం కూడా ఏం చేశాడు అంటే, ఆయనకు ఉన్నంత బిజీ మనకేమన్నా ఉందా? అంటే రాజుగారికి ఎన్ని పనిపాట్లు ఉన్నా సరే అంటే జీవగ్రంథం మీద అతను ఎంత ప్రేమ పెంచుకున్నాడో మీరు చూడండి. చూడండి, ఈరోజు దేవుని నమ్ముకున్న పిల్లలు, రక్షణలోనికి వచ్చిన పిల్లలు ఏమంటే ఖాళీ లేరు. ఎప్పటి నుంచి ఖాళీ లేరంటే అంటే వారమంతా ఖాళీ లేరు, నెలంతా ఖాళీ లేరు, సంవత్సరం అంతా ఖాళీ లేదు. ఏ రోజు కూడా దేవుడు పని చేయటానికి మాకు ఖాళీ లేదండి అని అంటున్నారు. దేవుడు బాధపడుతూ రాయిస్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. మాకు ఉద్యోగాలు ఉన్నాయనేవారు ఒకళ్ళు, వ్యాపారాలు ఉన్నాయనేవారు ఒకరు, ఏమండి ఏదో ఒక కారణాన్ని చెప్పి తప్పించుకునేవారు మనకు కనబడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు గారి కార్యములను చూడరు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు అని మనం అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. మీరు తమ సొంత కార్యములు చేసుకోండి, దేవుడు వద్దని అంటలేదు ఇక్కడ. సొంత కార్యములను మాత్రమే గాక, మేము పనిపాట్లు చేసుకోవద్దండి, మా కుటుంబాలను పోషించుకోవద్దండి అని ఇక్కడ దేవుడు అంటలేదు. మీ పనిపాట్లు చేసుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. మీ పిల్లల స్కూల్కి వెళ్ళటం మానేయమని దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ అంటున్నాడు తమ సొంత కార్యములను మాత్రమే గాక ఏమంటున్నాడు, ఇతరుల కార్యములు. ఇతరులు కార్యములు చూడటం ఏంటి?
ఇతరుల కార్యాలను ఎందుకు చూడమంటున్నాడు అని అంటే ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు. యేసుక్రీస్తు వారట ఎలాంటి వారు అని అంటేనట, ఆయన భూమి మీదకి వచ్చి ఎప్పుడు తన గురించి ఎప్పుడు తాను ఆలోచించుకోలేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీదకి రాకముందు కూడా ఆయన మనసు ఏంటి అన్నది చెబుతూ కింద చెప్తున్నాడు. చూడండి ఒకసారి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడమని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఇక్కడ యేసుక్రీస్తు వారట ఇతరుల కార్యములు చూశారట. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రాకముందు కూడా ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటేనట, దేవునితో సమానమైన ఎంచుకొనక. ఇంతకీ మీరు ఆలోచించారో లేదో, ఇప్పుడు యేసుక్రీస్తు వారట ఎక్కడి నుండి వచ్చాడట? యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చారైనా చెప్పండి. ఎక్కడి నుండి వచ్చారు యేసుక్రీస్తు వారు? పరలోకం నుండి వచ్చాడు ఆయన. ఇప్పుడు పరలోకం ఎంత దూరం? పరలోకం ఎంత దూరం? పరలోక ఆకాశపు అంచే ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియలేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే, ఇదిగో ఆ మహాకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచులు ఏవైతే దాటేసిన తర్వాత, ఇదిగో దేవుడు తండ్రి కుమారుడు యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నారో, మనుషుల ఊహలకు అందనటువంటివి ఆకాశపు అంచు, మనుషులకు ఊహలకు అందనటువంటి అంత ఎత్తులో నుండి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చేసాడట? అంటే ఎంత దూరం? పరలోకం పక్కనున్న అమెరికా కాదు, లేకపోతే మన క్రింద ఉన్న ఈ శ్రీలంక కాదు, పైనున్న దేశాలు కావు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, జపాన్ కాదు, భూమి మీద ఉన్న ఏ దేశము కూడా కాదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడట ఆయన? అంటే మీరు బాగా గమనించండి, మనల్ని ప్రేమించి వారు రావాలనంటే మీరు గమనించండి, ఒక సుదూర ప్రాంతము నుండి వారు రావాలంటే మనల్ని ఎంత ప్రేమించి ఉండాలి? మీరు గమనించారో లేదో, మనకి అన్నీ బాగుంటే అందరూ వస్తారు, అవునా కదా? మన గడపకు ఆ గుమ్మం దాటాలి అని అంటే మనం బాగుంటే అందరూ వస్తారు. అదే నీ హెల్త్ బాగోలేనప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు, నువ్వు ఆర్థికంగా చితికిపోయినప్పుడు నీ గుమ్మం మెట్టు కానీ నా గుమ్మం మెట్టు కానీ ఎంతమంది ఎక్కుతారు? ఏమో చెప్పలేం. మన పరిస్థితి బాగోలేనప్పుడు ఒకవేళ హైదరాబాద్ నుంచి రావాలి అని అంటే వారు మనల్ని ఎంత ప్రేమిస్తే హైదరాబాద్ నుంచి రావాలి? ఒకవేళ ఢిల్లీ నుంచి రావాలంటే, ఎందుకంటే హైదరాబాద్ దూరమా ఢిల్లీ దూరమా? ఢిల్లీ దూరం. అంటే ఒకవేళ ఢిల్లీ నుంచి రావాలంటే మనల్ని ఎంత ప్రేమించి ఉండాలి? పోనీ ఒకవేళ ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఒకవేళ వేరే దేశం వెళ్ళిపోయారు, మనల్ని ప్రేమించి వారు రావాలంటే మన పరిస్థితి బాగోలేదు అని అంటే వారు మనల్ని ఎంత ప్రేమిస్తే వస్తారు చెప్పండి? వారు ఎంతో ప్రేమిస్తే కానీ రారు. మరి యేసుక్రీస్తు వారు మనకి ఏ పరిస్థితి బాగుందని వచ్చారు భూమి మీదకి అని అంటే, పిల్లరా, మానవ జాతి అంతా చెడిపోతే, ఈ మానవ ప్రపంచమంతా పాడైపోతే, ఆ పాడైపోయిన ప్రపంచం యేసుక్రీస్తు వారికి ఎలాంటి శిక్ష వేస్తాదో తెలిసినా, ఆయన్ని ఎలా చిత్రలో హింసలు చేసి చంపేస్తారో తెలిసినా, అన్నీ తెలిసినా యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చాడు? ఆ పరలోకం నుండి వచ్చాడు ఆయన. ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించుంటే ఆ పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి ఉంటాడో మీరు గమనించండి. అంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు, ఆ పరలోకం నుండి వచ్చాడు. ఆ పరలోకము నుండి వచ్చిన ఆయన ఎంత కష్టపడ్డాడో,
ఈరోజు కొన్ని విషయాలను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? మొట్టమొదటగా పరలోకము నుండి. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? చూడండి, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ఇక్కడ మాట్లాడుతూ మనుషుల ఇంకోటి ఏమన్నా మైకు సరిగ్గా రావట్లేదు ఇది, మనుషుల పోలికగా పుట్టి, ఎలా పుట్టాడంటమ్మా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మనుషులుగా పుట్టడం ఒక ఎత్తు అనుకుంటేనట, దాసుడి స్వరూపం ఎవరు ఎంతకైనా ఆయన దేవుడు. చూడండి, ఆయన దేవుడైనప్పటికీ కూడా ఏమండి లక్షాధికారుల ఇళ్లల్లో పుట్టాలని అనుకోలేదట, కోటీశ్వరుల ఇళ్లల్లో పుట్టాలి అని అనుకోలేదట, సామంతుల గృహాలలో జన్మించాలి అని అనుకోలేదట. కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడట. మరి ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రపంచం మానవాల్ని రక్షించడానికి ఎలా కష్టపడుతున్నాడు అన్నవి కొన్ని విలువైన సంగతులను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం మార్కు సువార్త. ఈ అధ్యాయాన్ని అలా ఉంచండి, మళ్ళీ వద్దాము. మార్కు సువార్త చూద్దాం. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఎలా యాక్ట్ అవుతున్నాడు? ఇంకో మైక్ లేదండి. హలో, చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము చూద్దాం. ఆయన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాల తరువాత ఆయన పరిచర్యను ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము రూపములో తన మీదకు దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము. చూడండి, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలాగుందో ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే అందరూ కూడానట ఏం చేస్తున్నారట? తమ సొంత కార్యాలు. ఈరోజు ఖాళీ లేదు, మాకు ప్రార్థనకు వస్తాకి ఖాళీ లేదు, మీటింగులలో రావటానికి ఖాళీ లేదు, దేవుని మాటలు వినటానికి మాకు ఖాళీ లేదు, బైబిల్ చదవటానికి మాకు ఖాళీ లేదు. ఏమండి, ఇంకా ఆలోచిస్తే కుటుంబ ప్రార్థనలు చేసుకోవటానికి కూడా టీవీలు. ఏమండి, సెల్ ఫోన్లు ఇచ్చిపోయేవాడు ఒకడు, ఏమండి ఆ టీవీల దగ్గర కూర్చునే వాళ్ళు ఒకళ్ళు. ఏమండి, ఖాళీ లేదు. అంటే లోకంలో బ్రతకటానికి ఒకవైపు ఈరోజు ఎవరు ఆలోచించట్లేదట. అయితే ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తే చూడండి, ఈ ప్రపంచం మానవాళ్ళని రక్షించటానికి ఆయన యేసు గలిలయలో నుండి ఎక్కడికి వచ్చాడట? నజరేతునకు వచ్చి యొర్దానులో యోహాను చేత ఏం పొందుతున్నాడు ఆయన?
మా బాప్తిసం పొందుతున్నాడు. ఇప్పుడు బాప్తిసం పొందిన వెంటనే ఒక మాట ఉంటుంది, ఏంటంటే బాప్తిస్మము పొందిన వెంటనే ఏముంది అక్కడ? అందరూ చెప్పండి, ఏముంది అక్కడ? బాప్తిస్మము పొందిన వెంటనే. వెంటనే ఏం చేశాడట? వెంటనే ఏం చేశాడు? ఉండి తాయితీ రావచ్చు కదా, తాయితీగా రావచ్చా రాకూడదా? తాయితీగా రావచ్చు. కానీ చూడండి ఆయన సంకల్ప బలం చూడండి. ఈ ప్రపంచం మానవాళిని రక్షించాలన్న సంకల్పం మనకు అక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు వారు వెంటనే వచ్చేసాడట. ఎక్కడికే? ఒడ్డు మీదకి ఏం చేశాడు? వెంటనే వచ్చేసాడు. అంటే ఈ ప్రపంచం మానవాళిని రక్షించడానికి ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మీకు అర్థం కావాలని అంటే, ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అంబులెన్స్లో పేషెంట్ ఉన్నప్పుడు అంబులెన్స్ ఎలాగెళ్తుంది? టీ బ్రేక్ ఒకసారి, సినిమా హాల్ కాడ ఒకసారి, ఏమండి, లేకపోతే బంధువులు కనబడితే, చుట్టాలు కనబడ్డారని, బంధువులు కనబడ్డారని అంబులెన్స్ డ్రైవరు ఎక్కడైనా ఆగుతాడో చెప్పండి? ఎందుకు ఆగడో? ఏమండి, అంబులెన్స్ చాలా వేగంగా పరిగెడుతుంది. ఒక ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు ప్రమాదంలో ఉన్నారని వెంటనే ఆయన ఒడ్డు మీదకి వచ్చేసాడట. ఏమండి, మీరు ఒక విషయం గమనించండి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి చాలా మేలులు పొందుకుంటున్నాం. ఎన్ని మేలులు అంటే, అప్పుల బాధలున్నా ప్రభువుకు చెప్పుకుంటున్నాం, అనారోగ్య సమస్యలున్నా ప్రభువుకు చెప్పుకుంటున్నాం, కుటుంబ సమస్యలున్నా ప్రభువు చెప్పుకుంటున్నాం. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు, కాదని అంటలేదు, అది ఏదైనా చేయగలడు. అయితే అప్పుల కొరకు ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. మన కష్టాల కొరకు, ఇబ్బందుల కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకని ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే, ప్రియులరా, ఇదిగో మానవాళిని, ఇదిగో దాసుడుగా వచ్చేసాడు, రిక్తుడుగా వచ్చేసాడు. ఆ 30 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా బ్రతికి ఆయన ఆ 30 సంవత్సరంలో పరిచర్యను ప్రారంభించాడు. 12వ సంవత్సరంలో కూడా మనకి కనబడతాడో, అయితే ఒక పరిపూర్ణమైన సేవా జీవితంలోనికి వచ్చినట్టుగా కనబడుతున్నాడో అని ఆయన వెంటనే ఏం కనబడుతుంది ఇక్కడ? వెంటనే ఎక్కడికి వచ్చేసాడట? ఏమండి, అంత సీరియస్ మ్యాటర్ అంటే అంత సీరియస్ మ్యాటర్. వెంటనే వచ్చేసాడు. వెంటనే రావడమేతో ఏం జరుగుతుంది చూడండి. ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురము రూపములో దిగివచ్చుటయు. యేసుక్రీస్తు వారు కంగారుగా వచ్చేస్తున్నాడండి ఒడ్డుకి. చూడండి ఆయన సంకల్ప బలం చూడండి. ఈరోజు ప్రార్థనకి ఎలా వస్తామమ్మా మనం? ఎలా వస్తాం చెప్పండి? మన ఒక మధ్యన ఆయన ఒకటి పెట్టాడు, చర్చికి వచ్చేటప్పుడేమో తాబేల్లాగా వస్తారట, వెళ్ళేటప్పుడేమో చిరతపుల్లాగా వెళ్ళిపోతారట. ఇక్కడ యేసుక్రీస్తు వారు చూడండి, ప్రపంచం మానవాళ్ళని రక్షించటానికి ఆయన ఎలా ఉన్నాడంటే వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. వెంటనే ఒడ్డుకొచ్చేసాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఎప్పుడైతే ఒడ్డుకొచ్చేసాడో వెంటనే ఇంకో కార్యం జరుగుతుంది. ఏంటా కార్యం అంటే, ఆకాశం ఏమవుతుందట? చేల్చబడుటయు. చూడండి, పరిశుద్ధాత్మ పావురం రూపంలో, ఆ పావురం వలె తన మీదకు దిగి వచ్చి చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాన శబ్దము. వెంటనే 3 కార్యాలు జరుగుతున్నాయి. అంటే నిన్ను నన్ను ఈ ప్రపంచ మానవాళ్ళని రక్షించటానికి ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వెంటనే స్పందిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఒడ్డుకొచ్చేస్తారో వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు. వెంటనే తండ్రి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడట. తండ్రి కూడా అంటున్నాడు, ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు. చూడండి, నా కుమారుడిని చూడండి, యేసుక్రీస్తు వారిని చూడండి. ఆయన ఒక సంకల్ప బలంతో నీటిలో నుండి బయటకు వస్తున్నాడు. బలముతో ఉదయించు సూర్యుని వలె వస్తున్నాడు ఆయన.
ఈ ప్రపంచ మానవాళిని ఈ చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించడానికి ఆయన వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే బలముతో ఉదయించు సూర్యుడు వలె ఆ నీటిలో నుండి ఒడ్డుకు వస్తున్నాడు ఈ లోకాన్ని వెలిగించడానికి. వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. తండ్రి కూడా అంటున్నాడు, తండ్రి కూడా మురిసిపోతున్నాడు, పరలోకం తండ్రి కూడా. ఏమనంటే ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ముగ్గురు కూడా చూడండి మనల్ని రక్షించడానికి ఎలా స్పందిస్తున్నారు. ఆలస్యం అన్నదే చేయటం లేదు. ఈరోజు ప్రార్థనకు రావడానికి ఆలస్యం. ఏమండి, మన జీవితాల్లో ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాల్లో ఎంత ఆలస్యమో, ఎంత బద్ధకంగా మనం ఉంటామో ఒకసారి ఆలోచించండి. చూడండి తర్వాత ఏం జరుగుతుందో చూడండి. తర్వాత వచనంలో కూడా వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి వెంటనే మరలా ఏం కనబడుతుంది ఇక్కడ? మరలా ఏం కనబడుతుందమ్మా? వెంటనే. చూడండి, మరలా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో, పరిశుద్ధాత్ముడు తన మీదకు వచ్చాడో, తండ్రి నా ప్రియకుమారుడు అన్నాడో, అన్న తర్వాత మరలా వెంటనే పరిశుద్ధాత్ముడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడట? 40 రోజులు ఆయన శోధింపబడ్డాడు. మనకు తెలుసు, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయంని ఒకసారి మీరు చదవండి. అక్కడ ఆ 40 దినాల తర్వాత కూడా సాతాను శోధించినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తుంటే 40 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నాడండి. ఎన్ని రోజులు చెప్పండి అంటే 40 రోజులు కూడా తిండి తిప్పలు లేకుండా ఎందుకు ఉన్నాడు ఆయన? ఈ ప్రపంచం మానవాళి కొరకే ఆయన తిండి తిప్పలు లేవు. బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు, అరణ్యంలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఆ 40 రోజులు శోధించబడ్డాడు. శోధించబడినప్పుడు ఆయనకి ఏమీ లేవు. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ మానవాళిని రక్షించటానికి మరొక అడుగు కనబడుతుంది. ఎన్ని రోజులు తిండి తిప్పలేవు ఆయనకి? 40 రోజులు తిండి తిప్పల్లో. పోనీ ఎలా ఉంది అని అనుకుంటే ఏం జరుగుతుంది? త్వరగా ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ 14 వచనం చూద్దాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున చూడండి ఆయన ఏం చేస్తున్నాడట? బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పటి నుండి కూడా ఆయన ఎలా ఉంటున్నాడంటే ఒక్క సెకను కూడా సమయాన్ని ఏం చేయట్లేదు, ఆయన వ్యర్థం చేయట్లేదు. ఆయన మరలా వెంటనే గలిలయ ఆ ప్రాంతం తిరుగుతున్నాడట. మళ్ళా 21లో వచ్చిన చూడండి, అంతటా వారు మరలా కపెర్నౌమునకు వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించిన. మరలా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడట? మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ గలిలయ కనపడుతుంది. అక్కడ బాప్తిసం ఎక్కడి నుండి? నజరేతులో నుండి ఎక్కడికి వచ్చాడు? యోర్దానుకు వచ్చాడు. మరలా ఇక్కడ మనం చూస్తే కింద వచనాలు చూస్తే గలిలయలోకి వచ్చాడు. మరలా ఇక్కడ 21వ వచనంలో చూస్తే ఎక్కడికి వచ్చేసాడు ఆయన? కపెర్నౌముకు వచ్చేసాడు. పోనీ కపెర్నౌముకు వచ్చాడా అని అంటే కపెర్నౌములో సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అన్నది ఒకసారి మనం చూస్తే మళ్ళీ అదే అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే ఏం కనబడుతుంది చూడండి. ఆయన పెందల కాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. అంటే మీరు గమనించారో లేదో, ఆయన బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆయనకి రెస్ట్ అన్నదే లేదు. అంటే రెస్ట్ లేకుండా పరిచర్య చేస్తున్నాడు ఆయన, రెస్ట్ లేకుండా సువార్త చేస్తున్నాడు. అంటే ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. అంటే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటేనండి, ఆ కాలంలో గుర్రాలు ఉన్నాయా లేవా? రాజులు ఉన్నారా లేదా? గుర్రాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎలా తిరుగుతున్నారంటే అండి, కాలి నడకన తిరుగుతూ ఉన్నారండి. బాప్తిసం తీసుకున్న కానండి కాలి నడకన ఏమండి రోజులు తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఇంకా మనం ఆలోచిస్తే మరలా ఆయన పెందల కాడే లేచి, అంటే కంటి మీద కూడా ఏమి లేదు ఆయనకి, నిద్ర
లేదు. అంటే కంటి మీద నిద్ర లేదు, శరీరానికి రెస్ట్ లేదు. మరి ఎందుకని ఆయన ఇంత ప్రయాసపడుతున్నాడు? ఎవరి కోసం ఆయన విరామం లేకుండా పనిచేస్తున్నాడు? ఆయన నీ కోసం నా కోసం కదా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు నేను రక్షణలోనికి రావటానికి, ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడండి. రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు. ఏమండి, ఇంకా చూస్తే ఆయన పెందలకాడే లేచాడు అంటున్నాడు. మరలా 18వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, నేను ఎందుకోసం వచ్చాను ఈ భూలోకానికి? ఇందు నిమిత్తమే. ఎందు నిమిత్తం? ఈ ప్రజలకు, నశించిపోతున్న ఈ సమాజానికి వాక్యం చెప్పి ఆ వాక్యం అనే వెలుగులోనికి తీసుకురావడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. నేను ఇతర సమీప గ్రామములలో బోధించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే నేను ఎక్కడి నుండి వచ్చాను? పరలోకంలో నుండి వచ్చాను. అంటే ఇక్కడ మనకు ఒక విషయం మనకు అర్థం కావాలి. ఆయన బాప్తిస్మము తీసుకున్న కాడి నుంచి ఏమి లేదు ఆయనకి. అంతకుముందు రెస్ట్ ఉందా అంటే అంతకుముందు కూడా ఉండదు. కాకపోతే పరిచర్యలోనికి ఎప్పుడు వచ్చాడో అప్పటి నుంచి ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటేనండి, క్షణము కూడా తీరిక లేనట్టుగా ఆయన కష్టపడుతున్నట్టుగా మనకు కనబడతాం. పెందల కాడే లేచిపోయాడట. ప్రార్థన చేస్తా అంటే రాత్రంతా కూడా తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. పగలంతా ఏం చేస్తున్నాడు? ఆయన సువార్త చేస్తున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఇతరుల కార్యాలు చూశాడండి. ఎందుకంటే నశించిపోతున్న సమాజం కోసం యేసుక్రీస్తు వారు కష్టపడ్డారు. ఈరోజు నువ్వు నేను దేనికోసం కష్టపడుతున్నాం? ఈరోజు జానడ పొట్ట కోసం మనం కష్టపడుతున్నాం. మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనం కష్టపడుతున్నాం. ఇందుకే మనం రక్షణ తీసుకున్నామంటే రక్షణ తీసుకున్నాం, బాప్తిస్మంలోనికి అడుగు పెట్టాం, మనం ప్రభువుతో నమ్మకంగా ఉంటానని మనం మాటిచ్చి మనం సొంత పనులు చూసుకుంటున్నాం తప్ప. పిల్లలు ఆలోచించండి, ఈరోజు ఖాళీ లేకుండా సొంత పనులు చూసుకుంటున్న వారికి పిల్లరా దేవుడు చెప్తున్నాడు, మీరంతా కూడా సొంత పనులు చూసుకుంటే ఈరోజు మీరు ఆలోచించండి ఎంతమంది నశించిపోతున్నారు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, మీ సొంత కార్యాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు, నాకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకంటే ఇదిగో నశించిపోతున్న సమాజము కోసము కంటి మీద నిద్ర లేకుండా నేను తిరిగాను, ఒంటి మీద రెస్ట్ లేకుండా నేను తిరిగాను అంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆయన చూస్తే 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నౌములోనికి వచ్చాను. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? ఆయన తిరుగుతున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నాడు. జల్లెడు పట్టేస్తున్నాడు. ఏ ప్రాంతంలో కూడా ఆయన ఖాళీగా కనబడతలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన విరామం లేకుండా తిరగడమే కాదు, విరామం లేకుండా కూడా సహాయం చేస్తున్నాడు ఆయన. అదే అధ్యాయంలో చూడండి, వాళ్ళకున్న పరిస్థితులు చూడండి. 2వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆయన విశ్రాంత దినమున పంట చేలులో బడి వెళ్ళుచుండగా శిష్యుల మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచు. యేసుక్రీస్తు వారితో తిరుగుతున్న శిష్యులకు కూడా ఏమీ లేదట, ఇక్కడ భోజనం లేదు. అంటే యేసుక్రీస్తు వారితో తిరిగిన వారికి ఏమి లేదు, శిష్యులకి ఆ రోజుల్లో సరైన టయానికి కూడా ఏమి లేదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఆయన కంటి మీద కునుకు లేదు. యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నందుకు వారికి సరైన సమయానికి కూడా, అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయలేదు, ఆయన భోజనం అంటే టయానికి భోజనం చేస్తున్నాడంటే టయానికి ఆయన భోజనం లేదు. పోనీ ఒకవేళ కంటి మీద నిద్ర ఉందా అంటే కంటి మీద నిద్ర లేదు. ఏమండి, ఇంకా చూడండి అదే అధ్యాయంలో మనకి 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది చూడండి 20వ వచనంలో. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను.
ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన ఏం చేయారట, పట్టుకొన పోయిరి. ఆయనకి తినటానికి కూడా ఏం లేదండి, చెప్పండి. సమయానికి తినటానికి కూడా ఏమీ లేదు. ప్రియులరా, మరి ఎందుకు ప్రభువా, నువ్వెందుకు ప్రభువా ఎంత కష్టపడుతున్నావు? యేసుక్రీస్తు వారు కార్యాలనట ఎవరు చూడట్లేదట, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే పట్టించుకోవట్లేదట. దేవుణ్ణి నమ్ముకున్న వారే, రక్షణలోనికి వచ్చిన వారే, సంఘంలోనికి వచ్చిన వారే మేము నమ్మకంగా మరణం వరకు నమ్మకంగా ఉంటాం, కష్టమైన నష్టమైన సుఖమైన బాధైన వ్యాధైన ఏదైనా ప్రభువుతో ఉంటామని చెప్పి మాటిచ్చిన వారే నమ్మక ద్రోహం చేసి వారు సొంత పనులు చూసుకుంటున్నారట. చూడండి, ఈరోజు వారు ఆస్తులు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు, వారి కుటుంబాలు పోషించుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. కానండి పిల్లలు, నశించిన వారి కొరకు మేము కష్టపడాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మన గ్రామంలోనే ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది త్రాగుబోతులుగా మారిపోతున్నారు, ఎంతమంది తిరుగుబోతులుగా మారిపోతున్నారు, ఎంతమంది వ్యభిచారులుగా మారిపోతున్నారు, మోసగాళ్ళగా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని మార్చాలి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలి అని దేవుని పిల్లలుగా ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామని చెప్పండి ఒకసారి. ఈరోజు దేవుడి యొక్క మాటలు ఎందుకు వినిపించాలి అని అంటే, ఎందుకని ప్రార్థనా కూడికలు జరిగించాలి, ఎందుకు దేవుని మాటలు వినిపించాలి అని అంటే, ప్రియులరా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడుతున్నారు. ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నారు అని అంటే, ఇదిగో చీకట్లో ఉన్న సమాజాన్ని ఎక్కడికి రప్పించాలని, వెలుగులోనికి రప్పించాలని ఆయన కష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న పిల్లలు ఎలా మారిపోయారంటండి, సోమరిపోతుల్లాగా మారిపోయారు, సోమరిపోతుల్లా మారిపోయారు, తిరుగుబోతుల్లా మారిపోయారు. ఏమండి, ఇంకా చెప్పాలనంటే బాప్తిసం తీసుకున్న వారే పూర్తిగా లోకంలోనికే కలిసిపోయారు. ఏమండి, అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, మీరంతా సొంత పనులు చూసుకుంటే ఇదిగో నశించిపోతున్నవారు ఏమైపోతారు. అందుకే అంటాడు కదా, అగ్నిలో నుండి లాగి రక్షించినట్లు కొందరినైనా లాగి రక్షించండి అంటాడు ఆయన. అందుకనే ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయనకి భోజనం చేయటానికి ఖాళీ అయినప్పుడట ఆయన ఇంటి వారట ఆ సంగతి వినట ఆయన ఏమన్నారట, మతి చెలించింది. యేసుక్రీస్తు వారికి ఏం పట్టిందట, ప్రపంచ మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఖాళీ లేకుండా కష్టపడుతుంటేనటండి యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారట, ఎవరో ఆయన ఇంటి వారే ఏం పట్టిందంటున్నారో, మతి తప్పి తిరుగుతున్నాడండి. ఎవరో ఆయన ఇంటివారు. ఈరోజు చూడండి పిల్లరా, ఒకవేళ ఇలాంటి ఈ యవ్వన కాలములో దేవుడు దేవుడు అని తిరుగుతున్నప్పుడు సమాజానికి కూడా ఎలా కనబడుతుంది, ఎప్పుడు సువార్త చేయాలట, ఎప్పుడు సువార్త చేయాలి అని అంటే, ఇదిగో ఈ వయసులో కాదట, ఏ వయసులో చేయాలి? పిల్లలు ఆలోచించండి. ఎప్పుడు దేవుడి గురించి తెలుసుకోవాలి అని అంటే అంటారు, ఏమనంటారంటే, ఇదిగో వృద్ధాప్యంలో అనాలట. ఏమనాలి? మనకు తెలుసు కదా, వృద్ధాప్యంలో ఏమనాలి మనకు తెలుసు, స్లోగన్ మనకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వృద్ధాప్యంలో దేవుడి గురించి కష్టపడాలి అని ఆలోచించేవాళ్ళు, అంటే వయసు అయిపోయిన తర్వాత దేవుడు పని చేయాలనుకుంటున్నారు. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చూడండి, యేసుక్రీస్తు వారు యవ్వన కాలములో ఆయన ఎలా కష్టపడుతున్నాడో. బాప్తిసం తీసుకున్న మొదలు ఏమండి వెంటనే అంటే ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పటి నుండి కూడా ఆయన ఖాళీ లేకుండా తిరుగుతానే ఉన్నాడట. అంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆయన విరామం లేకుండానే సహాయం చేస్తున్నాడు, విరామం లేకుండానే తిరుగుతున్నాడు, ఆయన విరామము లేకుండానే సహాయం చేస్తున్నాడు. ఎలాగా ఆ వచనాలు చూస్తే మనకు కనబడుతుంది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి, త్వరగానే ముగించేసుకుని ఆ సహోదరులకు ఇచ్చేద్దాం. సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని,
ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆయన ఇంట వాకట కూడి ఉండెను. ఆయన నానా విధమ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను ఆయన విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తానే ఉన్నాడు? సహాయం చేస్తానే ఉన్నాడు. ఎందుకు ప్రభువా నువ్వు ఇలా కష్టపడుతున్నావు? కంటి మీద నీకు నిద్ర అవసరం లేదంటే నాకు నిద్ర అవసరం లేదు అంటాడు ఆయన. నీకు టయానికి నువ్వు భోజనం చేయవా అనంటే నేను టయానికి నేను భోజనం చేయను. ఎందుకు ప్రభు అనంటే ఇదిగో ఈ ప్రపంచం మానవాళి నశించిపోతున్నారు. నశించిపోతున్న ఈ మానవాళిని రక్షించటానికే ఈ భూమి మీదకు నేను వచ్చాను అని అంటాడు. చివరిసారిగా కొన్ని వచనాలు చూసుకుని మనం ముగించేసుకుందాం. ఏమండి, చివరిసారిగా మనం ముగించుకునే ముందు ఒక చక్కటి మాట మనకు కనబడుతూ చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త, ఆయన చుట్టుపక్కనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన ఏం చేస్తున్నాడట? చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏం చేస్తున్నాడట? తిరుగుతూ ఉన్నాడటండి. ఈరోజు మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం చెప్పండి? ఎక్కడెక్కడ తిరుగుతున్నాం? లోకంలో తిరుగుతున్నాం ప్రియులరా. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనల్ని రక్షించటానికి, ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన ఎంత తపన పడుతున్నాడు, ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే చూడండి. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏం చేస్తున్నాడో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఏమంటే 3.5 years ఆయన తిరిగిన ఏరియాస్ని ఒకవేళ మీరు సర్వే చేయండి, ఆయన ఒక పటం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ఏ ఏ ప్రాంతాలు తిరిగాడో ఆ ప్రాంతాలన్నీ మీకు కనబడతాయి. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో ఏ ఏ ప్రాంతాలు తిరిగాడో గలీలా కనబడుతుంది, బెత్సాయిదా కనబడుతుంది, ఇంకా మనం చూస్తే కపెర్నహూము కనబడుతుంది, ఇంకా చాలా గ్రామాలు, యెరూషలేము, ఏమండి ఇంకా చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతానే ఉన్నాడు. ప్రభువా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే ఏమంటాడైనా? ఎందుకనంటే ఇదిగో నశించిపోతున్న సమాజం కొరకు నాకు కంటి మీద నాకు నిద్ర అవసరం లేదు. నశించిపోతున్న ఈ సమాజం కొరకు నేను టయానికి నేను భోజనం నాకు లేకపోయినా నాకు పర్వాలేదు అంటాడు. అందుకనే ఒకనొక సందర్భంలో శిష్యులు అడిగినప్పుడు ఒక మాట చెప్తాడు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త, యోహాను సువార్త చూద్దాం. ముందుగా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయనకి ఆకలేస్తున్న ఆకలిని కూడా ఏమైపోతున్నాడు? ఆయన మరిచిపోతున్నాడు. పిల్లలు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడుతున్నాడు ఆయన. చివరిసారిగా ఆలోచించి ముగించుకుంటే 3.5 సంవత్సరాలు అలా తిరుగుతానే కంటి మీద నిద్ర లేకుండా చివరికి ఎక్కడెక్కాడంటే ఆయన కల్వరి శిలువ ఎక్కడానికి ఆయన సిద్ధపడిపోయాడు. చివరిసారిగా ఆ 3.5 సంవత్సరాలు తిరుగుతూ ఏమండి ఆ అలసటను, ఆ శరీరానికి కావలసిన విశ్రాంతిని పట్టించుకోకుండా, ఏమండి ఆయన కంటి మీద నిద్రను పట్టించుకోకుండా అనేక మందికి సహాయము చేస్తూ, అనేక మందిని వెలుగులోనికి నడిపిస్తూ, అనేక మంది యొక్క జీవితాలను మారుస్తూ, అనేక మంది యొక్క బలహీనతలను మారుస్తూ చివరిసారిగా ఆయన ఇదిగో మనం చూస్తున్నటువంటి ఆ కల్వరి గిరువలో ఆయన ఏం చేశాడైనా? సిలువలో ఏమైపోయాడైనా? బలియాగమైపడి. ఎందుకు ప్రభువా ఇలా నువ్వు చేస్తున్నావు అని అంటే ఇదిగో ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఈ విధంగా నేను ఇదిగో మీ అందరి కొరకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటాడు. పిల్లలు ఆలోచించండి. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు ఏంటి? ఆయనకున్న మనసు ఏంటి? కాలయాపన చేయలేదు. చూడండి ఈరోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఎవ్వరు కూడా ఖాళీగా లేరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదిగో వారికి ఉన్న సెల్ ఫోన్లతో వారు ఏం చేస్తారంటే కాలయాపన చేస్తూ, గేములు ఆడుకుంటూ,
ఏమండి అశ్లీల సంబంధమైన చిత్రాలు చూస్తూ, ఏమండి ఇంకా కొంతమంది చూస్తే సీరియల్ దగ్గర కూర్చుని, సినిమాల దగ్గర కూర్చుని, క్రికెట్ల దగ్గర కూర్చుని, ఏమండి మాకు ఖాళీ లేదు అని చెప్పేసి లోకంలో ఎంతోమంది తిరుగుతున్నారు. అందుకే దేవుడు బాధపడుతూ అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యాలు, శరీర కార్యాలు చూసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎంత కష్టపడ్డాడు ఆత్మలను రక్షించటానికని పిల్లల సంఘం మర్చిపోతుందట. అందుకే దేవుడు బాధపడుతూ రాయించాడు. ఏమంటున్నాడంటే, అందరూ తమ సొంత కార్యాలు కాదు, తమ సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా ఏం చేయాలి, చూడాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనము దేవుని మాటలు తెలుసుకుని మన కుటుంబాలను వెలిగించుకుని అనేక మంది కుటుంబాలను మనం ఏం చేయాలి, వెలిగించాలి. కాబట్టి చెప్పబడిన మాటలు మీకు అందరికీ అర్థమైనవి అనుకుంటున్నాను. ఆయన భూమి మీదకి వచ్చి ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించు. ఎందుకు ప్రభు అంటే, ఇదిగో ఈ ప్రపంచ మానవాళిని రక్షించటానికే నేను ఎంత కష్టపడ్డానని. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు? అందుకే ఈరోజు సంఘమంతా ఇదిగో యవనస్తులు ఈ విధంగా కష్టపడి మీ కొరకు దేవుడి మాటలు వినిపించాలని ఇదిగో 10 రోజుల నుంచి వారు ఎంతగానో కష్టపడుతున్నారు. ఎంతగానో కష్టపడి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకనంటే ఇదిగో మేము నమ్ముకున్నటువంటి దేవుడు, మేము పొందుకున్నటువంటి రక్షణ ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని ఈరోజు యవ్వనస్తులు నడుము కట్టుకుని ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రియులరా, మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కష్టాన్ని, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి చేసినటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి, ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించి మీరంతా కూడా ప్రభు పనిలో పరిగెట్టాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.